పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు, నిధుల విషయంలో మరింత అప్రమత్తత, జాగ్రత్త పాటిస్తున్నారు. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శాఖల్లో ప్రతిరోజు ఏదో ఒక విధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వాటాలపైన కసరత్తు జరుగుతూనే ఉంది. దీనికి ఒక అద్భుత విజయాన్ని జోడిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో 25వ స్థానంలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా టాప్ 5లోకి చేరింది. అసలు ఏంటి ఆ విషయం? ఏ విధంగా పంచాయతీరాజ్ శాఖ ఈ ఘనతను సాధించింది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రభుత్వం ఒక స్కీమ్ అమలు చేయడం అంటే, ఇప్పుడు కేంద్రం అమలు చేయాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద డిపెండ్ అవ్వాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక రకాల గ్రాంట్ల రూపంలో కావచ్చు, ఫండింగ్ రూపంలో కావచ్చు, అలానే ఆర్థిక సహాయం రూపంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ 25వ స్థానంలో ఉండడం ఏంటి, ఇప్పుడు టాప్ 5లోకి రావడం ఏంటి? అసలు ఏంటి, ఎందులో జరిగింది ఈ మ్యాజిక్? ఇది మంచి పరిణామం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అని ఆ పథకం. దాంట్లో మీరు అన్నట్టు గత 5 సంవత్సరాలు వీళ్ళు నిర్వాహకం, గత ప్రభుత్వ నిర్వాహకం 24వ స్థానమే. అంటే దేశంలో 24వ స్థానం అంటే చూడండి, 29లో 24 అంటే చివరి నుంచి 5వ స్థానం. అటువంటిది ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఒక సమర్థవంతమైన వ్యక్తి ఒక బాధ్యతను తీసుకుంటే ఎలా ఉంటుందో 5 నెలల్లో 5 సంవత్సరాలు వాళ్ళు చూపించలేనిది పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రిగా 5 నెలల్లో చూపించాడు. చూపించడమే కాకుండా 24వ స్థానం నుంచి 4వ స్థానానికి రావటం అంటే మామూలు విషయం కాదు. అంటే గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామ స్వరాజ్యం దిశగా వడివడి అడుగులు ఆంధ్రప్రదేశ్ చేస్తుంది అనేది కనపడుతుంది. మరి ఎప్పుడు లేని విధంగా జల్ జీవన్ మిషన్ 25,000 కోట్లు మనం చూసాం. అది నిరుపయోగంగా ఉపయోగించుకోలేదు. మొన్న ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయంటే ఎవరు వద్దంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారంటే వీళ్ళు ఎందుకు ఉపయోగించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళారు? జల్ జీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి అని నార్త్ ఇండియా మొత్తం కనెక్షన్స్ ఇచ్చారు. కొన్ని స్టేట్స్ రికార్డ్స్ సృష్టించిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అయిష్టత ఎందుకు? కారణం ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయం మీద వాళ్ళ దృష్టి పెట్టారు తప్పితే ప్రజల సంక్షేమం వైపు, వాళ్ళ అభివృద్ధి వైపు దృష్టి పెట్టాల. సంక్షేమం మాటను వాళ్ళు పథకాలు ఇచ్చామని చెప్పి అనుకుంటున్నారు, మనల్ని గుర్తుంచుకుంటారు అనుకున్నారు, కానీ అభివృద్ధిని మర్చిపోయారు. మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి కదా దేనికైనా. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే అంటే 100 రూపాయలు అయ్యే పనికి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పెడితే 90 రూపాయలు కేంద్రం ఇస్తుంది. అలాంటి పనులు చాలా ఉంటాయి. అవునండి. అది ఇవ్వకపోవటం వల్ల ఇట్లా నిర్లక్ష్యంగా గురయ్యాయి. గ్రామాల అభివృద్ధి కాకపోతే బట్టి ఈ పరిస్థితి ఉంది కదా. మరి పంచాయతీలు ఎప్పుడు లేని విధంగా 13,336 గ్రామాల్లో గ్రామ సభలు ఎప్పుడైనా ఒకేసారి పెట్టారు కదా. అది కూడా వరల్డ్ రికార్డు కదా. అది అంటే చిత్తశుద్ధి. అంటే మంత్రి, ఆ శాఖల మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఉన్నాయి, దానికి మనం గ్రాంట్ ఇస్తే ఇది శాంక్షన్ అయితే ఇంత లబ్ధి చేకూరుతుంది అనేది అధికారులు ఇవ్వాలా, కన్సల్ట్ మంత్రులు, ముఖ్యమంత్రులు దాని మీద దృష్టి పెడితే డెఫినెట్గా అవుతాయి. లక్కీగా ఏంటంటే గ్రామాల అభివృద్ధి నచ్చుకోకపోతే పంచాయతీల్లో 500 రూపాయలు, 1000 రూపాయలు ఆగస్టు 15 జనవరి 26 నుంచి 120 రూపాయలు, అది 10,000 మేజర్ పంచాయతీలకి 25,000 చేశారు. అంటే ఆగస్టు 15 జనవరి. మరి ఎందుకు ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తి కనీసం చాక్లెట్ ప్యాకెట్ కూడా రాదు దానికి. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఈ రోజు గ్రామాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ శాఖలు తీసుకున్న మంత్రి ఆ పదవికే ఆ శాఖ అనేది తీసుకొచ్చారు. అదే విషయంలో పెమ్మసాని గారు కూడా అక్కడ గ్రామీణ శాఖ మంత్రిగా ఉండటం, రాష్ట్రానికి సహాయ మంత్రిగా ఉండటం రాష్ట్రానికి వరంగా ఉంటుంది. అదేవిధంగా అంటే మోడీ గారిని కలిసినప్పుడు, మొన్న 7 మంత్రులు కలిసినప్పుడు మనం చూసాం. 7 మంత్రుల శాఖలు కూడా మీరు అన్నట్టు జల్ జీవన్ మిషన్లో 25,000 కోట్ల ప్రాజెక్టు సంబంధించిన ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యం గురైంది. ఇప్పుడు శాంక్షన్ చేయించుకుంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ఈ కూటమి వాగ్దానం ఇచ్చింది. ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేస్తుంది. ఆ దిశగా ముందుకెళ్తున్నారు కదా. అదేవిధంగా గండికోట ప్రాజెక్టు కావచ్చు, మిగతా అది అఖండ గోదావరి ప్రాజెక్టు కావచ్చు, టూరిజం 142 కోట్లు ఎమ్మటే ఆయన ఢిల్లీలో ఉండగానే శాంక్షన్ అయిపోయింది. నిధులు వాళ్ళ టూరిజం డెవలప్ అవుతుంది కదా. అంటే శాఖల యొక్క పనితీరు, శాఖలు ఎప్పటికప్పుడు రివ్యూ చేయటం, మీరన్నట్టు దాని మీద అభివృద్ధి మీద దృష్టి పెడితే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచన కన్సల్ట్ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు ఉంటే రాష్ట్రాలు బాగుంటాయి. దానికి నిలువెత్తిన నిదర్శనమే మీరు ఇప్పుడు చెప్పిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్. 24వ స్థానం దేశంలో ఉన్నదాన్ని 4వ స్థానంలోకి 5 నెలల్లో తెచ్చుకున్నామంటే రేపు ఇంకా ఈ 4 సంవత్సరాల పీరియడ్ ఇదంతా ఈ 4-5 నెలల్లోనే ఈ ఇంప్లిమెంటేషన్ ఇదంతా కూడా
డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు జరిగినటువంటి ప్రక్రియ. అంతే కదా. ఎక్కడో కేరళలో ఉన్న 65 ర్యాంకు ఉన్న కృష్ణతేజని తీసుకొచ్చినాడు. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి మీద ఆయన పర్యాటకం, మిగతా పంచాయతీరాజ్ మొత్తం ఒక కేరళను ఒక ఆదర్శంగా తీసుకెళ్ళాడు టూరిజం దాంట్లో. కాబట్టి అటువంటి ఆఫీసులు డిప్యూటేషన్ మీద ఇక్కడ తీసుకురావటం, మిగతా సమర్థవంతమైన ఆఫీసులకు ఆ పని కనుక అప్పచెప్తే డెఫినెట్గా రాష్ట్రానికి మనం చేయాలనే తపంతో పనిచేస్తాం. ఒక ఆయన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి అటువంటి అధికారులు కావచ్చు, ఇటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి 4.5 దశాబ్దాల అనుభవం కావచ్చు, అన్ని కలిసి ఇక్కడ కలెక్టివ్గా పనిచేయబట్టి వాళ్ళ 5 సంవత్సరాలు చేయలేంది 5 నెలలు చేసి 4వ స్థానానికి ఎగబాగటం అంటే ఒక సువర్ణాధ్యాయంగా మనం దీన్ని థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 5 నెలల్లో గ్రామీణాభివృద్ధి విషయంలో కేంద్రం ఇచ్చినటువంటి గ్రామ స్వరాజ్ అభియాన్లో టాప్ 5 పొజిషన్స్లోకి రావడం అనేది ఒక రికార్డుగానే చూడాల్సి ఉంటుంది. ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలకు సభలు నిర్వహించడం, దాన్ని ఒక వరల్డ్ రికార్డుగా మార్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ స్కీమ్ను అమలు చేయడంలో కూడా అంతే వేగంతో దేశం దృష్టిని ఆకర్షించినట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.